జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కిడ్నాప్ అయిన 2 ఏళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. 18 గంటల్లోనే ఛేదించారు. బాలుడిని పోలీసులు తల్లికి అప్పగించడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కనుగొన్నారు. నిన్న రాత్రి కిడ్నాప్ అయిన నుంచి పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు 2 ఏళ్ల బాలుడి శివను ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివార్లోని అర్బన్ కాలనీ వద్ద ఓ పాడు వద్ద ఇంట్లో కిడ్నాపర్లు వదిలి వెళ్లినట్లు జిల్లా ఎస్పీ అశోక్ వెల్లడించారు. 18 గంటల్లోనే పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు అమ్మక్కపేటకు చెందిన ఇస్లావత్ నాయక్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎటకేలకు బాలుని కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దించిందంట బండ మీద ఎక్కించుకొని దంచుకొని పోయిందంట. గల్లీలలో కొన్ని పిల్ల కూడా ఉరికిందంట. వచ్చి నాకు చెప్పిన్నారు తింటే తెల్లని దగ్గర నేను కూడా అదే పాప కొంచెం జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలో కిడ్నాప్ అయిన 2 ఏళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. 18 గంటల్లోనే ఛేదించారు. బాలుడిని పోలీసులు తల్లికి అప్పగించడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కనుగొన్నారు. నిన్న రాత్రి కిడ్నాప్ అయిన నుంచి పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు 2 ఏళ్ల బాలుడు శివను ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివార్లోని అర్బన్ కాలనీ వద్ద ఓ పాడుబడ్డ ఇంట్లో కిడ్నాపర్లు వదిలి వెళ్లినట్లు జిల్లా ఎస్పీ అశోక్ వెల్లడించారు. 18 గంటల్లోనే పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు అమ్మక్కపేటకు చెందిన ఇస్లావత్ నాయక్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు బాలుని కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తంగా బాలుడు దొరకటంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దాదాపు 16 నుంచి 19 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకొని నిందితుడు అంటే బాలుడిని తీసుకొని ఎటువైపు వెళ్ళాడు అనే సీసీ ఫుటేజ్ లో చూసి తర్వాత అమ్మకపేట శివార్లోని ఒక పాడుబడ్డ ఇంట్లో బాలుడు ఉన్నట్టు తెలుసుకొని ఆ బాలుడిని అయితే తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. సో మొత్తంగా నిందితులు కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంటి అనే విషయాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆ నిందితుడిని పట్టుకున్న తర్వాత అతని నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి తల్లిదండ్రులు అయితే పోలీసులు చొరవ చూపెట్టడము 24 గంటలు గడవక ముందే బాలుని పట్టుకొని తమకు అప్పగించడంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. సో మొత్తంగా పోలీసులు చాలా హార్డ్ వర్క్ తో బాలుని అయితే పట్టుకున్నారు. ఒక పాడుబడ్డ బావిలో బాలుని అక్కడ ఉంచి ముందుగా కిడ్నాపర్ పారిపోవడము, ఆ తర్వాత బాలుని పట్టుకున్న తర్వాత ఆ కిడ్నాపర్ ను కూడా పోలీసులు పట్టుకోవడంతో కథ అయితే సుఖాంతమైంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Within 24 hours, the team has searched it because నిన్న ఈవెన్ బందోబస్తు తర్వాత మొత్తం అందరూ అలసిపోయారు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ తర్వాత దే వర్ వెరీ మోటివేటెడ్ అండ్ బికాజ్ దిస్ వాజ్ అ బిగ్ ఇన్సిడెంట్ దిస్ హెస్ హ్యాపెండ్ బికాజ్ అ స్మాల్ బేబీ ఇట్ ఈస్ కిడ్నాప్. సో మనం ఇమీడియట్గా రెస్పాన్స్ చేయలేకపోతే ఏదైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్ ఇంపార్టెంట్. రాత్రి మొత్తం రోడ్లో తిరిగి మొత్తం ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన తర్వాత మార్నింగ్ ఈ రిజల్ట్ వచ్చింది మనకి. యాజ్ పర్ హిస్ వర్జన్ హీ ఈస్ టెలింగ్ 1.5. వీల్ హ్యావ్ టు వెరిఫై, ఇంకా వెరిఫై చేయాలా ఇంకా ఇది ఎట్లా ఇది ఏంటి ప్లాన్ మొత్తం.